అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొన్ని రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. మనకున్న ఒక అంతర్గత సమాచారం. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ముక్కోన పోటీ ఉంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పతనావస్థలో ఉందని అది వేరే విషయం. బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే ప్రణాళికలతో వెళ్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మూలాలని, క్షేత్రస్థాయి బలాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు తీసిపారేయలేరు. ఆ పార్టీ కాస్త కుదిరిపడింది అంటే ముక్కోన పోటీ, 3 పార్టీలు ఈక్వల్గా ఉన్నట్టు. సో వచ్చే ఎన్నికలు హోరాహోరీగానే ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణలో ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. సో ఈ ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వేట మొదలైంది. అక్కడ మీడియా కూడా మనకంటే యాక్టివ్గా ఉంటుంది, అక్కడ యువత మనకంటే యాక్టివ్గా ఉంటారు, అక్కడ రాజకీయ చర్చ మనకంటే యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పనితీరుని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. సరే, అది కాసేపు పక్కన పెడితే కొత్తగా 2 రాజకీయ పార్టీలు రాబోతున్నట్టుగా నాకు తెలిసింది. అక్కడ ఎక్కువగా పాలిటిక్స్ అన్నీ కూడా ఇప్పుడు బీసీ అజెండాగా తిరుగుతున్నాయి, బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన కులగణంలో దాదాపుగా 55% పైగా బీసీలు ఉన్నట్టుగా తేలింది. సో తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గాను సుమారుగా 90కి పైగా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించేది బీసీలే. ముదిరాజు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, లేదా గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, ఇట్లా పద్మశాలి కొన్ని చోట్ల, ఇలా రకరకాల బీసీ కమ్యూనిటీలు, చాలా బీసీ కమ్యూనిటీలు, దాదాపుగా 140కి పైగా బీసీ కమ్యూనిటీలు ఉన్నాయి. సో మన రాష్ట్రంలో ఉన్న బీసీల రాజకీయ పెత్తనం కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల రాజకీయ పెత్తనం ఎక్కువ. మన రాష్ట్రంలో ఉన్న బీసీల చైతన్యం కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల చైతన్యం ఎక్కువ. మన దగ్గర ఉన్న బీసీల ఆర్థిక సంపత్తి కంటే తెలంగాణలో బీసీల ఆర్థిక సంపత్తి ఎక్కువ. అందుకే అక్కడ బీసీలు ఆ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల్లోనూ బలమైన లీడర్లు ఉన్నారు మన దగ్గర కంటే. సో ఇప్పుడు అక్కడ ఈ అజెండాగా బీసీల ఎమోషన్, బీసీల సెంటిమెంట్, బీసీల ఓట్లు అజెండాగా ఆల్రెడీ తెలంగాణ జాగృతి కవిత గారు ఒక గేమ్ మొదలుపెట్టారు. ఏదో మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం అన్నట్టు, మేము బీసీల కోసం పాటు పడతామన్నట్టు ఆవిడ ఆల్రెడీ మొదలుపెట్టారు. నిజానికి ఆమెకు బీసీ కాదు కదా, ఆమె బీసీ కాదు, ఆమెకు అర్హత లేదు, ఆమె నమ్మకూడదు. అందులో సిన్సియారిటీ లేదు, సీరియస్నెస్ లేదు, అదంతా ఒక డ్రామా, బీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామా. సరే, దానికి ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈటల రాజేందర్ గారు, ఆయనకు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్తో అస్సలు పడట్లేదు. ఈవెన్ బీజేపీలో ఉన్న కీలకమైన నాయకులు ఎవరితోనూ ఈటల రాజేందర్కి పడట్లా. సరే, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారేమోనని ఆశించాడు ఆయన. ఎవరు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు లేదా జాతీయ అధ్యక్ష పదవులు పార్టీలో మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎవరు, మొదటి నుంచి ఉన్న వాళ్ళకి, బలమైన వాళ్ళకే ఇస్తారు. ఈటల రాజేందర్కి ఆ పదవి వచ్చే అవకాశం లేదని మనం గతంలోనే చెప్పుకున్నాం. కానీ ఆయన ఆశించారు, ఆయనకు రాకపోయేసరికి నాకు ఈ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నాడు అనేది ఆయన బాధ. సో బండి సంజయ్ మీద రివర్స్తో పాటు ఇతర బీజేపీ నాయకులతో ఆయనకు అసలు పడట్లేదు. అలాగని ఆయన కాంగ్రెస్లోకో లేదంటే బీఆర్ఎస్లోకో మళ్ళీ వెళ్ళే పరిస్థితి లేదు. సో అందుకని ఆయన బీసీ అజెండాగా, బీసీ వాదంతో ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించి బ్యాక్ అండ్ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన ఢిల్లీ పెద్దలతో తాడోపేడో తేల్చుకొని వచ్చేసి పార్టీ ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నారు. అది అలాగుంటే మరోవైపు తీన్మార్ మల్లన్న, ఆయన ఈ మధ్య అంటే యూట్యూబ్ ఛానల్ ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల కిందట పెట్టాడు. ఛానల్ పెట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మంచి వ్యూవర్షిప్, మంచి సబ్స్క్రైబర్స్, దాంతోపాటు మంచి బిజినెస్ బీభత్సంగా జరిగి ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్ అయ్యాడు. ప్లస్ ఆయనకి వెనక ముందు సపోర్ట్ బోల్డ్ మంది ఉన్నారనమాట. సో అందుకు ఆయన ఆ బలంతో, ఆ బలగంతో, తనకున్న వాక్పట్యంతో, తనకున్న దీంతో ఆయన ఒక పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నాడు, బీసీల పార్టీ. అందుకే ఆయన ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా సరే బీసీ అజెండాగానే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బీసీలకు సంబంధించిన సమస్యలు, బీసీలకు సంబంధించిన మీటింగ్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అదేంటి, ఆయన ఈటల రాజేందర్ కలిపి పెట్టవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నను ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన గతంలో బీజేపీలో జాయిన్ అయ్యి బయటకు వచ్చాడు, అండ్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి నిలకలుగా లేడు. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీ పెద్దలు, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటూ తన వ్యక్తిగత అజెండానే అమలు చేసుకుంటాడు అని ఆయన ఒక పెద్ద కాంట్రవర్సీగా చూస్తారు. ఏ నాయకులు అతను నమ్మే పరిస్థితి లేదు. సో అందుకని తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అది కూడా బీసీ అజెండానే, బీసీ పునాదులతోనే. సో ఈ 2 పార్టీలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ స్థాయిలో ఫైట్ మొదలుపెట్టింది. ఇట్లా తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చాలక కొత్త రాజకీయ పార్టీలు రావడం, ఈవెన్ కవిత గారు కూడా ప్రస్తుతానికి నేను అనుకోవడం అయితే ఆమె బీఆర్ఎస్ పార్టీ గేమ్లో భాగమే,
ఒకవేళ ఆమె కూడా బీసీలను ఉద్ధరిస్తామని ఏమైనా పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లే. సో ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కొత్త పార్టీలు రాక పోక ఇదంతా కూడా. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు వరకు కంటెంట్ చూశారు కదా. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పక్కన చూడండి. లడ్డూపల్లెం.com అని, ఇది దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు అండి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ గుమ్మడి గింజలు అంటే గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మల్టీ సీడ్స్, ఇట్లా డ్రై ఫ్రూట్స్, ఇలా దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు. ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, హెల్దీ ఫుడ్ అనమాట. వీటితో పాటు కొన్ని హాట్ స్నాక్స్, అలాగే పిల్లల కోసం అండ్ పెద్దల కోసం ప్రోటీన్ పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్, ఇట్లా మల్టిపుల్ హెల్దీ ఐటమ్స్ అమ్ముతున్నారు, హెల్దీ స్నాక్స్ అమ్ముతున్నారు. LADDUPILLEM.com ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. మీకు ఏం కావాలో బుక్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా 4000కు పైగా బిల్ అయితే ఫ్రీ డెలివరీ. అలాగే 9997839994 ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.